ప్రకాశం జిల్లా కనిగిరిలోని సమీకృత బాలికల వసతి గృహంలో 41.10 లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులను చేపట్టారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా మరియు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఆధునీకరించిన వసతి గృహాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువులకై ఖర్చుకు వెనకాడబోదని, విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వానికి ముఖ్యమని తెలిపారు. రాబోయే కాలంలో విద్యార్థులకు మరిన్ని వసతులు కల్పిస్తూ కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీ లక్ష్మణ్ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీ అర్జున్ నాయక్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 143 కోట్ల రూపాయలు పెట్టి రెనోవేషన్ చేయడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ హాస్టల్కి 48 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది రెనోవేషన్ జరిగిన సందర్భంగా దీన్ని ఓపెన్ చేసుకోవడం గౌరవ కలెక్టర్ గారు తమీం గారితో, అదేవిధంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు కలిసి చేయడం జరిగింది. ఇంతకుముందు నుంచే విద్య మీద స్థానిక శాసనసభ దృష్టి పెట్టి నాణ్యమైన బియ్యం సొంత చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం కూడా నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. అవి ఇప్పుడు మనం స్కానర్ ద్వారా కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఏదైతే మా ప్రభుత్వం చెప్పిందో జూన్ నుండి నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పాం, దాని ప్రకారం కట్టుబడి ఉన్నాం, అదేవిధంగా అమలుపరుస్తున్నాం. ఏ విషయంలో రాజీ పడలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో మేము వచ్చాక చేసాం. విద్య పట్ల, ఆరోగ్యం పట్ల మన ఎమ్మెల్యే ఉగ్ర గారు చూసిన చొరవ నేను అభినందిస్తా ఉన్నాను. దీనిలో ఈ నిర్మాణాల రెనోవేషన్లో కావచ్చు, ఇట్లా కూడా కలెక్టర్ గారి చొరవను కూడా ప్రశంసిస్తూ విద్యార్థులు చదువుకోవాలి, వాళ్ళకి మంచిగా వసతులు కల్పితే ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాం. ఉద్యోగాలకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. అవన్నీ సద్వినియోగం. కరిగిరిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేశారు. అదేవిధంగా ఉద్యోగ మేళాలు పెడుతున్నాం. ఈ సౌకర్యాలను వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.